యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నా నమస్సుమంజలు తెలియజేస్తున్నానండి. ఈరోజు సరదాగా మీకు కార్తీకంలో మా ఇంట్లో జరిగిన సందడి చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది. కార్తీక మాసంలో దీపోత్సవంలో అండి కొత్తపేట మహిళా మండలు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారనే చెప్పాలండి. ఎందుకంటే మా కుమారి గారు ఈ ఆధ్వర్యంలో ఇంకా కొంతమంది మహిళా మండలి అంతా కలిసండి కొత్తపేట చుట్టుపక్కల ఉన్న అన్ని దేవాలయాల్లో ఒక్కొక్క రోజు కేటాయించుకుని అమ్మవారిని వివిధ రూపాలలో స్వామిని అమ్మని అలంకరించుకుని కలర్స్తో ఫ్లవర్స్తో ఎంతో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతూ ఉంటారండి వాళ్ళు. మరి భగవంతుడు వాళ్ళకి అంత చేతిలో అంత ఆర్ట్ని ఇచ్చినందుకు వాళ్ళని చూస్తే నిజంగా అండి నాకు ఆనందం చెప్పలేనండి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ సంవత్సరం వాళ్ళు హైదరాబాద్లో దీపోత్సవంలో కూడా పాల్గొన్నారండి. వారికి అవకాశం వచ్చింది. వారు ఒక 10 రోజులు దగ్గరగా వాళ్ళు పాల్గొన్నారని నేను వినటం జరిగిందండి. ఈ సంవత్సరం లాస్ట్ ఏమో కొత్తపేటలో అన్ని గుడుల్లో కార్తీక మాసంలో వారు చేసే అత్యద్భుతమైన దీప ఆరాధనని దీప అలంకారాలని చూడడం మేబీ అనుకోవచ్చు. ఎందుకంటే వారికి నెక్స్ట్ ఇయర్ మొత్తంగా హైదరాబాద్లోనే దీపోత్సవంలో వారు ఎన్ని రోజులు కండక్ట్ చేస్తే అన్ని రోజులు అక్కడే చేయాలనుకుంటున్నామమ్మా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఏదేమైనా అండి నాకు మాత్రం మాటలలో వాళ్ళకి ఎలాగ అభినందించాలో కూడా తెలియలేదండి. అంత అందంగా తీర్చిదిద్దారండి. ఈ సంవత్సరం సిరిహాసిని ముంగిట కొత్తపేట మహిళా మండలు పిల్లలు కలిసి చేసిన అద్భుతమైన కోలాటాలు డాన్సెస్ అసలు కళ్ళు చెదిరిపోయేలా వారు చేసిన నృత్యాలు అసలు మాటల్లో వర్ణించలేకపోయాను. ఇప్పటి వరకు సిరిహాసిని ముందు చేసిన పూజలన్నీ ఒకెత్తైతే మహిళలంతా ఒకే రకం చీరలు కట్టుకుని వారు ప్రదర్శించిన కోలాటం అయితే అసలు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. అది నేను ఒక్కదాన్ని చూసేసాను, అందరికీ చూపించలేదని కొంచెం ఫీలింగ్ ఉండడం వల్ల అది కూడా ఒక వీడియో ద్వారా మీ ముందుకి వస్తున్నాను. మీరు కూడా చూసి ఆనందిస్తారన్న ఉద్దేశంతో. स्वाहा ओम गोविंदाय नमः ओम बृहज्योतिषं वासादयामि बोधयन्तीं वासादयामि जागच्छामि देवाय परमात्मने प्राहिमान्नरघोरादिव्यज्योतिर् नमोऽस्ते दीपराजाय नमः कुङ्कुमं समर्पयामि दीपराजाय नमः पुष्पाणि समर्पयामि लक्ष्मीपदे घ्रीको स्मरामि यत्र योगीश्वर कृष्ण यत्र पार्थो धनाभस्तेषां तिरस्तेषां नमस्तेषां पराभवः येषां तीरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं धातारं सर्वसम्पदां श्रीपरमेश्वरप्रीत्यर्थं शुभाभ्यां शोभने मुहूर्ते श्रीमहाशम्भोराज्ञेय प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे नेयकोणे आन्ध्रदेशे अन्तर्वेदपुण्यक्षेत्रे द्राक्षारामाभीममण्डले स्वस्ति श्रीशुभकृत्नाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तीकमासे कृष्णपक्षे पंचम्यां भानुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणये पुङ्गुन विशेषो
అస్య యజమానస్య గోత్రస్య కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ సిరిహాసిని దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం కార్తీక మాస పుణ్య సమయేన సాయంకాల శ్రీ జ్యోతిస్వరూప పరమేశ్వర స్వామి ప్రీత్యర్థం యథాశక్తి ఆత్మానంచ మేమైతే కలశోదకి ఏమందేమో ఆత్మానంచ ఇక్కడ ఉన్న పూజా సామాగ్రి మీద చూడండి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య స్థాపయామి పూజయామి గణపతి మీద ఈ యొక్క వినోదాన్ని తిప్పి అలా వచ్చాను గణపతి మీద అసుమీదేవరస్మాదుక్షణ ప్రాణవిహీనో వినాయకం నతే ధరాతి భీకరం నవోదితార్కభాస్వరం నగుంజరం దరేదరోదరం వరం భవేమ నవర్ధఖదిల స్వర్ణ సింహాసనం సమర్పయామి వనస్పత్యుద్ధయేర్నాగంధే స్థితః ఆగ్రే స్వదేవానాం ధూపోయునాధిపతయే నమః నారికేలోదకం సమర్పయామి ఓం ప్రాణాత్మనే నమః అపానాత్మనే నమః వ్యానాత్మనే నమః ఉదానాత్మనే నమః సమానాత్మనే నమః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి విష్ణీర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయామాసకో సృజామసి శుభికేశిర ఆరోహ శోభయంతి హర నమః పార్వతీసుతయే హర హర మహాదేవ గోవింద నీరాజనందరం చేయామి నీరాజనానంతరం శుద్ధాచమణీయం సమర్పయామి. ఇదే సందర్భంగా జ్యోతులు దీపాలు భగవంతుడి ముందు ఎన్ని పెట్టాలి అన్నది మనందరికీ కామన్గా ఉండే డౌట్ కాబట్టి ఈ మధ్యకాలంలో నేను చూసి నేర్చుకుని తెలుసుకున్న దాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా మనం పెట్టే దీపంలో ఖచ్చితంగా 3 ఒత్తులు ఉండాలి అంటండి. ఇంకొకటి ఆ ఒత్తులను కూడా నేనే చెప్పాను, జ్యోతి వెలిగిందా లేదా అని చూసుకోండి, అనవసరమైన సెంటిమెంట్స్కి వెళ్ళకండి అని నేను మీకు అందరికీ ఇంతకుముందు వీడియోలో కూడా తెలియచేయటం జరిగింది. కానీ ఇప్పుడు నేను స్వామీజీ మన ఇంటికి వచ్చినప్పుడు చూశానండి, వారు వేరే దీపం వెలిగించుకుని దానితో జ్యోతి 3 ఒత్తుల్ని వెలిగించారండి. కాబట్టి దాన్ని నేను కొంచెం సెంటిమెంట్గా తీసుకుని వారి విధానాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాను. అది కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది, కొంచెం జాగ్రత్తగా ఓపికగా చేసుకుంటే కనుక మనం ఒక చిన్న జ్యోతిని ముందుగానే వెలిగించేసుకుని దాని ద్వారా మనం వేసిన 3 ఒత్తులు వెలిగించి ఖచ్చితంగా 3 ఒత్తులు ఉండాలన్న విషయం కూడా మీకు తెలియచేస్తున్నానండి. జ్యోతిస్వరూప శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనందర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హర మహాదేవ శంభో శంకర. యాని కాని భాగాని చ జన్మాంతర్గతాని చ తాని తాని ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహిమాన్ కమయాదేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమానుకోని తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షగణాధిప జ్యోతిస్వరూప శ్రీ మహాగణాధిప రోచమాన శోభన శోభమాన కళ్యాణః పరమేశ్వర అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. శ్రీ దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఒక్కొక్క దీపం మాత్రమే వెలిగించండి, ప్రతి వారికి కూడా అవకాశం ఇవ్వండి. జగ
గురువేదం శంభుని అందాలనే సుందరధామం ముంగినే
తెల్లవారుజాముల్లో వెంకటరమణ తండ్రి సుప్రభాతం చేసెను చూలే రమణ పంచామృతములతో వెంకటరమణ తండ్రి నిత్యాభిషేకములే నిత్యము రమణ వెంకటరమణ తండ్రి ఉగ్ర నరసింహుడవే వెంకటరమణ మృదువైన హృదయముపై వెంకటరమణ తండ్రి పద్మావతి మంగళ నిలయము రమణ వేదాంగములే వెంకటరమణ తండ్రి సమవేదానికి సరిసారథి రమణ వనములగౌరా వెంకటరమణ తండ్రి ములుగముల మోహన మురళి విరమణ ఈశనలే మలరమణ గోవింద గోవింద వెంకటరమణ తండ్రి గోవింద రాఘువయ గోకుల రమణ భక్తజనులను రాగపు వెంకటరమణ అశేష భక్తులతో వెంకటరమణ తండ్రి విశేష పూజల ముగ్గుల్లో దీపాలను అలంకరించడం ఒక ఎత్తు అయితే వారు చేసిన కోలాటం అండి అసలు అక్కడ చూసి తీరాల్సిందే. నేను ఇలా వీడియోలో చూపించినా కూడా ఆ అందాన్ని తక్కువ చేసి చూపిస్తున్నట్టేమో అన్నంత అత్యద్భుతంగా వారి కోలాటం అయితే కళ్ళు సరిపోలేదండి. ఏమాత్రం అవకాశం ఉన్నా నెక్స్ట్ ఇయర్ వారు కనుక మన ఇంటికి వస్తే నేను యూట్యూబ్లో అనౌన్స్ చేసి మీ అందరూ కూడా ఇష్టం ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు శ్రీహాసిని ఇంటికి వచ్చి ఈ పాల్గొనే అదృష్టాన్ని కలిగించాలని నేను అనుకుంటున్నానండి. కనకంబు కాసులతో నీరాజనం పాశాంకుశ పుష్పజాన చాపదరికి పరమ పావనమైన నీరాజనం బంగారు తల్లికిది నీరాజనం కాంతి వరదామాయికిది నీరాజనం బంగారు తల్లికిది నీరాజనం ముగ్గురమ్మలకును మూలమగు పాడండి మంగళహారతి ఏదైనా పాడేసండి లలితామాత సముప్రియ లలితామాత శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం సకల దేవతలకు ఆధారం లలితామాత శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి అవతారం కనులార లలి అది పైన పెట్టుకుంటున్నానమ్మా పైన అమ్మని చూడండి ఆ వెలుగుల్లో ఎలా మెరిసిపోతున్నాడు ఈ వీడియో మీకు ఆనందాన్ని ఇస్తుంది అని మనస్ఫూర్తిగా భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.